హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏపీ స్టేట్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ చేసే స్టూడెంట్స్ సంబంధించి ఇంగ్లీష్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 23లో ఉన్నటువంటి ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇవి మనకి పేపర్లో 2 మార్క్స్ కావడం జరుగుతుంది. కాబట్టి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే చాలామంది ఫ్రెండ్స్ ఏంటంటే యాక్టివ్స్, ప్యాసివ్ వాయిస్, ప్రిపోజిషన్స్, అలాగే రిపోర్టెడ్ స్పీచ్ సంబంధించి మనకి ఈ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్ నెంబర్ వైజ్ వాటిని వీడియోలు అప్లోడ్ చేయమంటున్నారు. అయితే నేను గత సంవత్సరంలో ఉన్నటువంటి పేపర్ మోడల్ ప్రకారంగా 10th క్లాస్ సంబంధించి అన్ని వీడియోలు అప్లోడ్ చేసి ఉన్నాను. దాని యొక్క ప్లేలిస్ట్ నా ఛానల్ అందుబాటులో ఉంది. మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్లో మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళేట్లయితే ఆ ఛానల్ ఓపెన్ అయ్యాక ఆ ప్లేలిస్ట్లో ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్ గ్రామర్ అని ఉంటుంది. అందులో మీరు అన్ని వీడియోలు అందులో ఉంటాయి. అందులో యాక్టివ్స్, ప్యాసివ్ వాయిస్ ఉంటుంది, అలాగే రిపోర్టెడ్ స్పీచ్ ఉంటుంది, అలాగే ప్రపోజిషన్స్ ఉంటాయి, కరెక్ట్ ఫామ్ అయిపోయే వర్డ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. పొలైట్ రిక్వెస్ట్కి ఎలా అడగాలి, పొలైట్ రిక్వెస్ట్కి ఆన్సర్స్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా అందులో అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? లేదంటే ఆ వీడియో యొక్క లింక్లు కింద డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పనిసరిగా వాచ్ చేయండి. లేదా పైన ఎండ్ కార్డ్స్లో కానీ ఐ కార్డ్స్లో కానీ ఆ ప్లేలిస్ట్ లింక్ పెడతాను. ఆ ప్లేలిస్ట్ మీరు క్లిక్ చేసినట్లయితే అందులో మీకు యాక్టివ్స్, ప్యాసివ్ వాయిస్, రిపోర్టెడ్ స్పీచ్ అన్ని 10th క్లాస్ వారికి ఈజీగా అర్థమయ్యేలా అందులో నేను అప్లోడ్ చేసి ఉన్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ క్వశ్చన్ నెంబర్ 23 వచ్చినటువంటి ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆర్టికల్స్ అంటే మనకు ఆల్రెడీ చాలామందికి తెలిసిన టాపిక్కే. మనకి ప్రజెంట్ 3rd క్లాస్ నుంచి కూడా టెక్స్ట్ బుక్లు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆర్టికల్స్ అనేవి మనకి 2 రకాలు, డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్. అయితే ఆర్టికల్ దేనికి ఉపయోగిస్తాం అంటే నౌన్కు ముందు, అంటే యాక్చువల్గా ఆర్టికల్స్ మనం యాడ్జెక్టివ్స్ అని పిలవచ్చు, డిటర్మైనర్స్ అంటే నౌన్ గురించే చెప్తాయి అన్నమాట. అది నౌన్కు ముందే రాస్తాం ఈ ఆర్టికల్స్ని. ఓకేనా? ఈ ఆర్టికల్స్ 2 రకాలు, డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్స్. డెఫినెట్ ఆర్టికల్స్ మనకి ఏంటంటే ద అనేది డెఫినెట్ ఆర్టికల్. ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఏంటంటే 2 ఉన్నాయి, ఏ కానీ యాన్ కానీ. ఏ ఆర్ యాన్ ఆ 2 ఇండెఫినెట్. అంటే ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఖచ్చితంగా పర్టికులర్గా థింగ్ గురించి కానీ పర్సన్ గురించి కానీ చెప్పదనమాట. పర్టికులర్గా చెప్పదు కాబట్టి అది ఇండెఫినెట్ ఆర్టికల్ అంటామాట. ఏ కానీ యాన్ కానీ. ది అనే ఆర్టికల్ ఏంటంటే పర్టికులర్గా చెప్తుంది కాబట్టి అది డెఫినెట్ ఆర్టికల్. పర్టికులర్గా చెబితే డెఫినెట్ ఆర్టికల్, పర్టికులర్గా చెప్పకపోతే ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఏ కానీ యాన్ కానీ. ఓకేనా? ముందుగా మనము ఏ యాన్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఏ యాన్ని సింగులర్ కౌంటబుల్ నౌన్ ముందు ఉపయోగిస్తాము. సింగులర్ కౌంటబుల్ నౌన్ ముందు. సపోజ్ ఏ బాయ్, ఏ గర్ల్, ఎన్ యాపిల్, ఎన్ ఆరెంజ్, ఎన్ అంబ్రెల్లా. ఏంటంటే కౌంటబుల్ నౌన్ మరియు సింగులర్ కౌంటబుల్ నౌన్ అన్నమాట. బాయ్ కౌంటబుల్ నౌనే కదా, బాయ్ని బాయ్స్ అనొచ్చు. కౌంటబుల్ నౌన్ మనకు తెలిసిందే, లెక్కించడానికి వీలుండే నౌన్స్ని. ఈ విధంగా సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందు మాత్రమే ఏ కానీ అనగానే ఉపయోగించాలి. ఏ బాయ్ అనాలి కానీ ఏ బాయ్స్ అనకూడదు. ఏ గర్ల్ అనాలి తప్ప ఏ గర్ల్స్ అనకూడదు. ఓకేనా? అన్ యాపిల్ అనాలి తప్ప అన్ యాపిల్స్ అనకూడదు. ఎందుకంటే అక్కడ సింగులర్ కౌంటబుల్ నౌన్, సింగులర్గా ఉండాలి తప్ప ప్లూరల్గా ఉండకూడదు. అలాంటప్పుడు ఈ ఏ కానీ యాన్ కానీ యూజ్ చేస్తాం. అలాగే వీటిని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ అంటే ఏ ఎప్పుడు ఉపయోగించాలి, యాన్ ఎప్పుడు ఉపయోగించాలి. చాలామంది నేర్చుకునేది ఏంటంటే బండగా వొవెల్స్ AEIOU స్టార్టింగ్లో ఉన్నట్లయితే ఆ వర్డ్ ముందు యాన్ ఉపయోగించమని చెప్తారు. అలాగనే చాలామంది నేర్చుకుంటారు. కానీ వొవెల్స్ AEIOUతో స్టార్ట్ అయితే యాన్ రాయాలని రూల్ అనేది కరెక్ట్ కాదు. వొవెల్ సౌండ్ రావాలి. వొవెల్ సౌండ్. వొవెల్ సౌండ్ అంటే ఆ నుంచి ఔ వరకు ఉన్న సౌండ్లు రావాలి. ఓకేనా? వొవెల్ సౌండ్ అంటే ఆ, ఈ, ఊ, ఊ, అరు, అరు, ఏ, ఐ, ఓ, ఔ. ఆ ఇంగ్లీష్ వర్డ్ యొక్క ఫస్ట్ పలికే సౌండ్ ఆ వొవెల్ సౌండ్ ఉన్నట్లయితే, ఆ నుంచి ఔ వరకు సౌండ్ పలికినట్లయితే అప్పుడు దాని ముందు యాన్ అనే ఆర్టికల్ రాయాలి. అదే కాన్సనెంట్ సౌండ్ వచ్చినట్లయితే, అంటే ఈ ఔ వరకు కాకుండా మిగతా సౌండ్స్ ఉన్నాయి కదా, క, క, గ, గ అవన్నీ కూడా ఈ కాన్సనెంట్ సౌండ్స్ ఏ వచ్చినా సరే అప్పుడు ఏ అనే ఆర్టికల్ రాయాలి. సో ఆ నుంచి ఔ వరకు వొవెల్ సౌండ్ వస్తే యాన్ రాయాలి, కాన్సనెంట్ సౌండ్ వస్తే ఏ రాయాలి. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ద్వారా మనము డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి, వీటికి ఎగ్జామ్స్ ఉన్నాయి. మన టెక్స్ట్ బుక్లోని అలాగే మిగతా మీకు ఎగ్జామ్లో అడిగినట్లు కొన్ని బిట్స్ ఎగ్జాంపుల్స్ కూడా బోర్డు మీద ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, ఏ బాయ్, అలాగే ఏ బాయ్, ఏ బా సౌండ్ వచ్చింది. ఏ యూనివర్సిటీ. ఎందుకంటే వొవెల్స్ అని చెప్పాను మీకు, AEIOU ఇవి కనిపిస్తే స్టార్టింగ్లో యాన్ రాసి తప్పు. ఎందుకంటే మరి యూ ఉంది అక్కడ, మరి యూ ఉంది కదా, యాన్ యూనివర్సిటీ అనలేదు, ఏ అన్నాను. చూసారా? అంటే ఇక్కడ పలికే సౌండ్ ఇంపార్టెంట్. ఇక్కడ యూ ఉన్నప్పటికీ వొవెల్ AEIOUలో యూ ఉన్నప్పటికీ పలికే సౌండ్ వొవెల్ సౌండ్ కాదు, యా సౌండ్ పలుకుతాను. యూ
ఆ నుంచి అవ్వరు పలికితేనే యానం, అలా కాకుండా ఇంకే సౌండ్ పలికినా ఏ. మరి యూనివర్సిటీలో యు అని సౌండ్ వస్తుంది తప్ప ఆ నుంచి అవ్వరికి ఏ సౌండ్ రాలే కాబట్టి యూనివర్సిటీకి ఏ యూనివర్సిటీ అనాలి. యూనియన్ ఏ యూనియన్. యూరోప్ చూసారా, అక్కడ ఓవులు ఈ ఉంది, ఓవులు ఈ కనిపించిందంటే యాండ్రస్ తప్పు. ఇక్కడ శబ్దం ఏంటి? యూరోపియన్. యు యు సౌండ్ వచ్చింది తప్ప ఓవుల సౌండ్ ఆ నుంచి అవ్వరకు రాలే కాబట్టి ఏ యూరోపియన్ అని చెప్పాలి. అలాగే చూడండి, ఇక్కడ స్టార్టింగ్ ఓవులు ఉంది, ఓవులు ఉందని చెప్పాడు, యాన్ రాస్తే తప్పు. ఏ 1 రూపీ కాయిన్ అనాలి. వా సౌండ్ వచ్చింది, 1 రూపీ కాయిన్. ఓఎన్ ఈ 1కి వా సౌండ్ వచ్చింది అంటే కాన్సనెంట్ సౌండ్ వచ్చింది కాబట్టి ఏ 1 రూపీ నోట్ లేదా ఏ 1 రూపీ కాయిన్ అని అనాలి తప్ప అక్కడ ఓ ఉంది కదా స్టార్టింగ్లోని, ఓవులు ఉందని చెప్పి యాన్ పెడితే తప్పు. యూరోపియన్లో ఈ ఉందని చెప్పి యాన్ పెడితే తప్పు. యూరోపియన్లో యూ పలికాం కాబట్టి ఏ యూరోపియన్ అని అనాలి. నెక్స్ట్ అండి, ఏ 1 ఐడ్ మ్యాన్. ఇక్కడ ఓ ఉంది, ఓవులు ఉందని చెప్పి యాన్ పెడితే తప్పు. పలికే సౌండ్ ఏంటి? 1 ఐడ్ మ్యాన్. వా సౌండ్ వచ్చింది కాబట్టి ఏ రాయాలి, ఏ ఆర్టికల్ రాయాలి. కాన్సనెంట్ సౌండ్ వచ్చింది కాబట్టి ఏ ఆర్టికల్ రాయాలి. సిఐడి ఆఫీసర్, ఏ సిఐడి ఆఫీసర్. సిఐడి సి క్లియర్గా సా సౌండ్ వచ్చింది, సా కాబట్టి ఏ సిఐడి ఆఫీసర్. ఏ బిఈడి స్టూడెంట్, బిఈడి బా సౌండ్ వచ్చింది, బి సౌండ్ కాబట్టి ఏ బిఈడి స్టూడెంట్ అని చెప్పాం. అయితే ఏ యాన్ అనే ఆర్టికల్ని ఎప్పుడు ఉపయోగిస్తాం ఒక మైండ్లో పెట్టుకోండి. ఇండెఫినెట్గా చెప్పినప్పుడు మాత్రమే. వీటి ముందు మళ్ళీ దాని ఆర్టికల్ వాడచ్చు ఎప్పుడు పర్టికులర్గా డెఫినెట్గా చెప్తాం కొన్ని సందర్భాలలో, ఫలానా బాలుడు అని పర్టికులర్గా చెప్పేటప్పుడు మాత్రము దా వస్తుంది. కానీ డెఫినెట్గా చెప్పినప్పుడు, డెఫినెట్గా చెప్పనప్పుడు ఇండెఫినెట్గా చెప్తే, పర్టికులర్గా చెప్పకపోతే ఏ యాన్ ఉపయోగిస్తాము అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ అండి, యాన్ చూడండి. అన్ యాపిల్, యాపిల్ ఏ సౌండ్ వచ్చింది, యాపిల్. యాన్ ఎలిఫెంట్, ఏ సౌండ్ వచ్చింది కాబట్టి యాన్. ఆ నుంచి అవ్ వరకు ఓవల్ సౌండ్ ఏంటండి? ఆ నుండి అవ్ వరకు సౌండ్ వస్తే యాన్ రాయాలి. అన్ ఇంక్ పాట్, ఈ. అన్ ఆరెంజ్, అన్ అంబ్రెల్లా, అన్ అవర్. ఇక్కడ హెచ్ సైలెంట్, ఓన్ పలకాలి. HOUR అవర్లో హెచ్ సైలెంట్, అవర్ ఆ సౌండ్. ఆనెస్ట్ మ్యాన్, హెచ్ సైలెంట్, ఆనెస్ట్. అన్ ఆనెస్ట్. ఎయిర్, హెచ్ సైలెంట్, అన్ ఎయిర్. ఇక్కడ చూడండి, ఎఫ్ఐఆర్ ఏ ఫస్ట్ ఏని పలుకుతాం, ఎన్ఎఫ్ఐఆర్. ఎమ్మెల్యే, యాన్ ఎమ్మెల్యే. ఎమ్మెల్యేలో తెలుగులో రాస్తాము ఎం. ఏ పలుకుతాం ఫస్ట్, ఎమ్మెల్యే, యాన్ ఎమ్మెల్యే. యాన్ ఎంఆర్ఓ, ఏ పలుకుతాం, యాన్ ఎంఆర్ఓ. ఎన్ఎస్ఐ, యాన్ ఆర్టీసీ బస్. ఆ పలుకుతాం, ఆ తర్వాత రా సౌండ్ వస్తుంది, ఆర్టీసీ బస్. అండ్ ఎన్సిసి క్యాడెట్, ఎన్సిసి, ఏ పెట్టి ఇన్ను ఫుల్ అక్షరం రాస్తాం. అలాగే ఎన్ హెచ్ఎంటి వాచ్, హెచ్ఎంటి, హే కాదు హెచ్ఎంటి వాచ్, యాన్ హెచ్ఎంటి వాచ్. ఓకేనా? ఈ విధంగా వోవెల్ సౌండ్ కాన్సనెంట్ సౌండ్ బట్టి యాన్ ఉపయోగిస్తాం. అలాగే ఏ యాన్ని ఎక్కడ ఉపయోగిస్తామంటే ప్రత్యేకించి యాక్చువల్గా 1 అనే మీనింగ్లో వాడతాం. 1 అనే మీనింగ్లో ఏని యాన్ ఉపయోగిస్తాం. 1 ఒక బాలుడు, ఒక పుస్తకం అని. అలాగే ఎనీ ఏదైనా అని మీనింగ్లో, అంటే ఒక బ్యాగ్లో బుక్స్ ఉంది, నాకు ఏదో ఒక బుక్ ఇవ్వని, ప్లీజ్ గివ్ మీ ఏ బుక్ అంటాం. ఏదో ఒక పుస్తకం ఇవ్వి, ప్లీజ్ గివ్ మీ ఏ పెన్, ఏదో ఒక పెన్ ఇవ్వు. ఏ పెన్ అయినా ఏని అని మీనింగ్ వస్తుంది. 1 అనే మీనింగ్లోని ఏని యానని ఉపయోగిస్తాం. అందులో ఏదైనా ఒకటి ఇవ్వు అన్నప్పుడు ఏ కానీ యాన్ ఉపయోగిస్తాం. కాన్సనెంట్ సౌండ్ అయితే ఏ, ఓవల్ సౌండ్ అయితే యాన్. ఓకేనా? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. మై సిస్టర్ వర్క్స్ ఇన్ డాష్ బ్యాంక్. బ్యాంక్ అన్నాడు అక్కడ. సో బ్యాంక్ అనేటప్పటికి ఏమొస్తుంది? ఏ బ్యాంక్ అంటే ఒక బ్యాంకులో పనిచేస్తుందని అర్థం. పర్టికులర్గా పలానా బ్యాంక్ అని చెప్పలే కదా, కాబట్టి ఏ బ్యాంక్. ఈ హ్యాస్ బీన్ లుకింగ్ ఫర్ డాష్ జాబ్ ఫర్ ద లాస్ట్ 7 years. లాస్ట్ 7 సంవత్సరాలుగా ఒక జాబ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఏ జాబ్ అని చెప్పలేదు, జాబ్ కోసము. పర్టికులర్గా డెఫినెట్ చెప్పలేదు కాబట్టి ఏ కానీ యాన్ కానీ రావాలి. కానీ అక్కడ జాబ్లో కాన్సనెంట్ సౌండ్, బ్యాంక్ అనేది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏన్ ఆర్టికల్. వుడ్ యూ లైక్ టు ఈట్ డాష్ యాపిల్. యాపిల్ ముందు ఏమొస్తుంది? యాన్ యాపిల్, ఎందుకంటే ఓవల్ సౌండ్. ఈజ్ దేర్ డాష్ పోలీస్ స్టేషన్ నియర్ బై. ఇక్కడ దగ్గరలో, ఎక్కడ దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉందా అడిగాడు. అంటే ఏదైనా పోలీస్ స్టేషన్, ఏదో ఒక పోలీస్ స్టేషన్ అని అర్థం. సో ఏ పోలీస్ స్టేషన్, ఓవల్ కాన్సనెంట్ సౌండ్. ఈజ్ దేర్ ఏ పోలీస్ స్టేషన్ నియర్ బై, దగ్గరలో ఏదైనా పోలీస్ స్టేషన్ ఉందా.
ఏ అంటే ఎనీ అని మీనింగ్ వస్తుంది, ఒక అని మీనింగ్ వస్తుంది. ఏదైనా ఒకటి అని మీనింగ్లో, రెండు మీనింగ్లు కూడా ఏని యానని ఉపయోగిస్తాము. ఓకేనా. నెక్స్ట్, హీ గోస్ టు ద థియేటర్ వన్స్ డాష్ మంత్. అతను థియేటర్ కట మంత్కి ఒకసారి వెళ్తుంటాడట. అయితే ఇక్కడ ఏ కానీ యానను కానీ పెర్ అంటే ఎవ్రీ ఈచ్ అని మీనింగ్. పెర్ అంటే నేను కేజీ ఉల్లిపాయలని అంటే ఉల్లిపాయలని కేజీ 2 రూపాయలు చొప్పున కొన్నాను, లేదా కేజీ 10 రూపాయలు చొప్పున కొన్నాను, కేజీ 20 రూపాయలు చొప్పున. పెర్ అని మీనింగ్ వచ్చేటప్పుడు ఏ ఉపయోగిస్తాం. ఐ బాట్ రైస్ 50 రూపీస్ ఏ కిలో అన్నాను అంటే ఐ బాట్ రైస్ 50 రూపీస్ ఏ కిలో. ఐ ఎర్న్ 300 రూపీస్ ఏ డే అంటే ఒక రోజుకి 300 రూపాయలు సంపాదించాను. అలాగే కిలో బియ్యము 50 రూపాయలు కొన్నాను, 50 రూపాయలు చొప్పున కొన్నాను అర్థం. ఓకేనా. ఇక్కడ పెర్ అని మీనింగ్ ఏ కిలో. ఐ బాట్ రైస్ 50 రూపీస్ ఏ కిలో, కిలో 50 రూపాయలు చొప్పున కొన్నాను, రోజుకి 300 రూపాయలు చొప్పున సంపాదించాను. ఐ ఎర్న్ 300 రూపీస్ ఏ డే అనే మీనింగ్లో ఇక్కడ మనకి ఎవరు జరుగుతుంది, ఈ గోస్ టు ద థియేటర్ వన్స్ ఏ మంత్ అని. ఓకేనండి. సండే ఈజ్ డాష్ హాలిడే. సండే అనేది ఒక సెలవు దినము, ఏ హాలిడే. ఇక్కడ హెచ్ అనేది పలుకుతాయి, అక్కడ హెచ్ సైలెంట్ కాదు, హాలిడే ఓవెల్ సౌండ్ కాదు, కాన్సనెంట్ సౌండ్. బ్రూటస్ ఈజ్ డాష్ హానరబుల్ మ్యాన్. ఇక్కడ ఆనరబుల్, ఆనరబుల్ హెచ్ సైలెంట్, యాన్ ఆనరబుల్. ఓకేనా. యాన్ ఆనరబుల్ మ్యాన్. బ్రూటస్ ఈజ్ యాన్ ఆనరబుల్ మ్యాన్. జాన్ ఈజ్ డాష్ యూరోపియన్ స్కాలర్. ఇక్కడ చూడండి యూరోపియన్, యూ సౌండ్ వచ్చింది అంటే ఓవెల్ సౌండ్, కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ. ఇక్కడ హెచ్ సైలెంట్ ఆనరబుల్ మ్యాన్కి హెచ్ సైలెంట్ ఆ సౌండ్ పలకాలి కాబట్టి యాన్ ఆనరబుల్ మ్యాన్. ఇక్కడ చూడండి ఏ కవ్ ఈజ్ డాష్ డాష్ యూజ్ఫుల్ యానిమల్. యూజ్ఫుల్ అన్నాను, స్టార్టింగ్ ఓవెల్ ఉంది యూ. ఓవెల్ ఉన్నప్పటికి కూడా ఏఈఐఓయూలో యూ ఉంది స్టార్టింగ్. ఓవెల్ ఉన్నప్పటికి కూడా పలికే సౌండ్ కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ యూజ్ఫుల్ యానిమల్ అనాలి ఏ. ఇక్కడ కవ్వుకు ముందు చూడండి ఏ నాటికల్ ఉంది. ఏ కవ్ ఈజ్ యూజ్ఫుల్ యానిమల్, ఏ డాగ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ యానిమల్ అంటాం. అంటే ఇక్కడ ఆ జాతికి అంతరికి కలిపి చెప్పినప్పుడు అంటే కవ్వు అనేది బాగా ఉపయోగకరమైన జంతువు. సో అది ఆ ఆవుల జాతి అంతటికి, క్లాస్ తరగతి అంతటికి చెందుతుంది అనమాట. కాబట్టి అలాంటప్పుడు ఒక జాతి అంతటిని, ఒక క్లాస్ అంతటిని దృష్టిలో పెట్టుకొని చెప్పినప్పుడు ఏ కవ్ ఈజ్ ఏ యూజ్ఫుల్ యానిమల్, ఏ కవ్ అని చెప్పాలి. అలాగే ఏ డాగ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ యానిమల్ అంటే విశ్వాసమైన జంతువు అని. అంటే డాగ్ ఒక డాగ్ అని కాదు, ఆ డాగ్ జాతి అంతరికి దృష్టిలో పెట్టుకుని చెప్పినప్పుడు కూడా ఏ డాగ్ అనే చెప్పాలి. ఓకేనా. ఏ నా సందర్భంలో కూడా వాడతాము. నెక్స్ట్, మై కార్ రన్ 70 km డాష్ అవర్. ఇందాక చెప్పాను పెర్ అని మీనింగ్. ఇక్కడ చూడండి నెలకు ఒక్కసారి థియేటర్కి వెళ్తాను. అలాగే ఈ కారు గంటకి 70 కిలోమీటర్ల చెప్పిన పరిగెత్తుంది అని అర్థం, వెళ్తుందని అర్థం. సో అలాంటప్పుడు ఇక్కడ అర్థం ఏ కానీ అనగానే రాయాలి. అప్పుడు ఇక్కడ అవర్ హెచ్ సైలెంట్ యాన్ అవర్. ఓకేనా. ఇక్కడ ఐ బాట్ రైస్ 50 రూపీస్ ఏ కిలో అంటే కిలో 50 రూపాయలు చొప్పున కొన్నాను. పెర్ అని మీనింగ్ వచ్చినప్పుడు ఏ కానీ యాన్ కూడా ఉపయోగిస్తాము. అక్కడ ఓవెల్ సౌండా కాన్సనెంట్ సౌండా చూసుకోండి. ఓవెల్ సౌండ్ వస్తే యాను, కాన్సనెంట్ సౌండ్ వస్తే ఏ. అలాగే ఇక్కడ మై కార్ రన్ 70 kilometers యాన్ అవర్ అన్నది అంటే పెర్ అవర్ అని అర్థం. పెర్ అని మీనింగ్ గంటకి 70 కిలోమీటర్లు పెరిగెడుతుందని అర్థం. అలాంటి సందర్భాల్లో ఏ కానీ యాన్ కూడా ఉపయోగిస్తాము. అప్పుడు ఈ నౌన్ యొక్క సౌండ్ చూసుకోండి, ఓవెల్ సౌండా కాన్సనెంట్ సౌండ్ అని చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము డెఫినెట్ ఆర్టికల్ దాని ఏ సందర్భంలో యూజ్ చేయాలనేది నేర్చుకుందాం. ఆల్రెడీ మనం ఏ గురించి యాన్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు దాని ఆర్టికల్ని ఏ సందర్భంలో వాడాలనేది డిస్కస్ చేద్దాం. దా అంటే ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్. డెఫినెట్ అంటే పర్టికులర్గా ఒక పర్సన్ గురించి కానీ, ప్లేస్ గురించి కానీ, థింగ్ గురించి కానీ పర్టికులర్గా డెఫినెట్గా చెప్పినప్పుడు దాని ముందు దాని ఆర్టికల్ని ఉపయోగించాలి. అయితే దాని ఆర్టికల్ని సింగులర్ కౌంటబుల్ నౌన్స్, ప్లూరల్ కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్ నౌన్స్ మీద కూడా మనం ఉపయోగిస్తాము. అదే ఏ ఆర్ యాన్ అయితే, ఆ రెండైతే ఓన్లీ సింగులర్ కౌంటబుల్ నౌన్స్ మీద మాత్రమే వాడతాం. ఇది ఏ కానీ యాన్ కానీ దాని ఆర్టికల్ని సింగులర్ కౌంటబుల్ నౌన్స్, ప్లూరల్ కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్ నౌన్స్ మీద కూడా యూజ్ చేస్తాం. అయితే ముందుగా ఫస్ట్ యూసేజ్ అంటే దాని ఆర్టికల్ది అంటే 10th క్లాస్ వారికి ఉపయోగపడే బేసిక్ రూల్స్ మాత్రమే చెప్తున్నాను. ఓకేనా. ఇంకా డెప్త్ చెప్పాలంటే నెంబర్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి దాని ఆర్టికల్లో. అది సెపరేట్గా మళ్ళీ అప్లోడ్ చేస్తాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వారికి, డిఎస్సి టెట్ అందరికీ ఉపయోగపడేలా ఓన్లీ 10th క్లాస్ వారి దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఇక్కడ చెప్తున్నాను. సో ఇక్కడ మనకి ఒక నౌన్ గురించి ముందు చెప్తాడు, అదే నౌన్ గురించి మళ్ళీ పరిచయం చేస్తాడు. అప్పుడు పరిచయం చేసినప్పుడు దాని గురించి మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి తెలిసిపోద్ది. అంటే పలానా నౌన్ గురించి ముందు ఇంట్రడ్యూస్ చేస్తాడు, దానిని మళ్ళీ రిపీట్ చేస్తాడు. రిపీట్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా తెలిసినట్టే కదా. కాబట్టి అక్కడ డెఫినెట్ ఆర్టికల్ దాన్ని ఉపయోగించాలి. సో రిపీటెడ్ సింగులర్ కామన్ నౌన్స్ ముందు దాని ఆర్టికల్ని వాడాలి.
చూడండి, డాష్ బాయ్ అండ్ డాష్ గర్ల్ వర్ షాపింగ్ ఇన్ ఏ మార్కెట్. స్టార్టింగ్లో ఉన్నాయి కాబట్టి ఏ బాయ్ అంటాము, ఏ గర్ల్ అంటాం. ఏ బాయ్ అండ్ ఏ గర్ల్ వర్ షాపింగ్ ఇన్ ఏ మార్కెట్. మార్కెట్లో షాపింగ్ చేస్తున్నారు. మళ్ళీ అదే బాయ్ గురించి చెప్పాడు అక్కడ. సో ఆల్రెడీ ఇక్కడ ఈ బాయ్ అనే కామన్ నౌన్ గురించి స్టార్టింగ్లో చెప్పాడు. సో అక్కడ ఏ బాయ్ అంటాము, అలాగే ఏ గర్ల్ అంటాము. మళ్ళీ అదే బాయ్ గురించి మళ్ళీ చెబుతున్నాడు కాబట్టి రిపీట్ అయింది కాబట్టి అప్పుడు మాత్రము దా అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. అంటే ఎవరో డెఫినెట్గా మనకు తెలిసిన అర్థం, ముందు మాట్లాడాడు కాబట్టి ఆ నౌన్ గురించి మళ్ళీ అదే నౌన్ గురించి చెప్పినప్పుడు దా అనే ఆర్టికల్ రెండోసారి వాడినప్పుడు రాయాలి. ద బాయ్ వాజ్ ఫ్రమ్ కేరళ అండ్ ద గర్ల్. చూసారా, మళ్ళీ ఈ గర్ల్ గురించి ఇక్కడ డిస్కస్ చేశాడు. ముందు పరిచయం చేసి మళ్ళీ అదే కామన్ నౌన్ గురించి మళ్ళీ రిపీట్ చేస్తే అప్పుడు ద అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఓకేనా. ద బాయ్ వాజ్ ఫ్రమ్ కేరళ అండ్ ద గర్ల్ వాజ్ ఫ్రమ్ నాగాలాండ్. నెక్స్ట్ అంటే డాష్ బుక్ యూ మెన్షన్డ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. నువ్వు ఏదైతే అడిగావో, ఏదైతే చెప్పావో ఆ బుక్ ఈ మార్కెట్లో లేదని చెప్పాడు. అంటే ఇక్కడ ఖచ్చితంగా పర్టికులర్గా చెప్పాడు ఏ బుక్ అని. ఓకేనా. డెఫినెట్ లేదా పర్టికులర్ నౌన్స్ ముందు దాని ఆర్టికల్ని ఉపయోగించాలి. నువ్వు ఏ బుక్ అయితే అడిగావో ఆ బుక్ ఈ షాప్లో లేదని చెప్పారు కాబట్టి ఇక్కడ బుక్ ముందు ఏం రాయకూడదు, ఏం రాయాలి, ద అని రాయాలి. ఓకేనా. ద బుక్ యూ మెన్షన్డ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. నువ్వు ఏదైతే చెప్పావో ఆ బుక్ లేదని చెప్పాడు. అంటే పర్టికులర్ చేసి చెప్పినట్టు, డెఫినెట్ చేసి చెప్పినట్టు అప్పుడు దాని ఆర్టికల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ అంటే డాష్ గర్ల్ ఇన్ బ్లూ డ్రెస్ ఈజ్ మై సిస్టర్. అంటే బ్లూ డ్రెస్లో అయితే ఏ అమ్మాయి ఉందో ఆ అమ్మాయే మా సిస్టర్ అన్నాడు. ఇక్కడ కూడా ఇక్కడ నౌన్ గురించి పర్టికులర్ చేసి చెప్పాడు, డెఫినెట్ చేసి చెప్పాడు. అర్థందా, పలానా వారని చెప్పాడు ఎవరైతే బ్లూ డ్రెస్లో ఉన్నారని. అప్పుడు ఆ గర్ల్ ముందు ఏం వాడాలి, ద అని దాని డెఫినెట్ ఆర్టికల్ రాయాలి. యాక్చువల్గా ఏ గర్ల్ అంటాం, ఏ బాయ్ అంటాం. కానీ ఇక్కడ సెంటెన్స్లో పర్టికులర్గా డెఫినెట్గా మెన్షన్ చేశాడు. ఏంటని, ద డాష్ గర్ల్ ఇన్ బ్లూ డ్రెస్. ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఉపయోగించాడు ఈ నౌన్ తర్వాత. అంటే బ్లూ డ్రెస్లో ఉన్న అమ్మాయి అని డెఫినెట్గా చెప్పాడు, పర్టికులర్గా చెప్పాడు కాబట్టి దాని ఆర్టికల్ ఉపయోగించాలి. డాష్ డాక్టర్ హూ ఈజ్ స్టాండ్ దేర్ ఈజ్ మై ఫాదర్. డాక్టర్ తర్వాత రిలేటివ్ క్లాజ్ అని చూడండి. రిలేటివ్ ప్రొనౌన్ హూతో స్టార్ట్ చేసి రిలేటివ్ క్లాజ్. రిలేటివ్ క్లాజ్లో ఈ రిలేటివ్ ప్రొనౌన్ అనేది ముందున్న యాంటిస్టెంట్ గురించి చెప్తుంది. సో డాక్టర్ గురించి చెప్తుంది. సో హూ ఈజ్ స్టాండ్ దేర్ ఈజ్ మై ఫాదర్. అక్కడ ఎవరైతే నిలబడి ఉన్నారో అతనే మా ఫాదరు, ఆ డాక్టరే, అతనే ఆ డాక్టర్ని. సో డాక్టర్ ముందు అప్పుడు ఏం రాయాలి, ద అని ఆర్టికల్ రాయాలి. ప్రత్యేకించి పర్టికులర్గా చెబుతున్నాడు కాబట్టి ఎవరైతే ఆ వ్యక్తి అని, ఎవరైతే అక్కడ నిలబడి ఉన్నారో ఆ డాక్టరే మా నాన్న అని చెప్పాడు. సో ఈ విధంగా రిలేటివ్ క్లాజ్ ఉండి ముందు ఒక నౌన్ గురించి చెప్తున్నట్లయితే, అలాగే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఉండి దాని ముందు ఒక నౌన్ ఉండే నౌన్ గురించి చెప్పినప్పుడు దాని ఆర్టికల్ ఉపయోగించాలి. దాని అర్థం ఏంటంటే ఇక్కడ డెఫినెట్గా చెప్పినట్టు, పర్టికులర్గా చెప్పినట్టు అని అర్థం నౌన్ గురించి. ఓకేనా. కెన్ యూ టర్న్ ఆఫ్ ది లైట్, ఇక దాని ఆర్టికల్ ఉపయోగించాలి. ఓకేనా, లైట్ ఆపుతావని. నెక్స్ట్, హిస్టరీ ఈజ్ నాట్ ఓన్లీ ద స్టోరీ ఆఫ్ డాష్ అలెగ్జాండర్స్, డాష్ నెపోలియన్స్ అండ్ డాష్ హిట్లర్స్. హిస్టరీ ఈజ్ నాట్ ఓన్లీ ద స్టోరీ ఆఫ్ డాష్ అలెగ్జాండర్స్, డాష్ నెపోలియన్స్ అండ్ డాష్ హిట్లర్స్. ఇక్కడ పాపులర్ ప్రాపర్ నౌన్స్ ప్లూరల్లో ఉన్నప్పుడు దాని ఆర్టికల్ ఉపయోగిస్తాం. యాక్చువల్గా ప్రాపర్ నౌన్స్ ముందు ఆర్టికల్ని ఉపయోగించము. రామ, గీత, సీత, రాజు, గిరి, విజయనగరం, విశాఖపట్నం ప్రాపర్ నౌన్స్ ముందు మనం ఆర్టికల్స్ యూజ్ చేయము. కానీ ఇక్కడ కొంత ఫేమస్ ఫ్యామిలీస్ ఉంటాయి, పాపులర్ ఫ్యామిలీస్, అలెగ్జాండర్స్, అలాగే ద బిర్లాస్, ద టాటాస్, ఓకేనా, ద అమితాబ్స్, ద టెండూల్కర్స్. అంటే కొందరు పాపులర్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళకి ఆ పేరుకి చివరిని ఎస్ పెట్టి ప్లూరల్లో చెప్పేటప్పుడు దాని ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఓకేనా. సో హిస్టరీ ఈజ్ నాట్ ఓన్లీ ద స్టోరీ ఆఫ్ ద అలెగ్జాండర్స్, అలాగే ద నెపోలియన్స్ అండ్ ద హిట్లర్స్. ఓకేనండి. ఈ విధంగా పాపులర్ ప్రాపర్ నౌన్స్ ప్లూరల్లో ఉండేటప్పుడు ద టాటాస్, ద బిర్లాస్, ద టెండూల్కర్స్, అలాగే ద బచ్చన్స్. ఓకేనా. అలాగే ఇక్కడ ఏమొచ్చింది, ద అలెగ్జాండర్స్, అలాగే ద నెపోలియన్స్, ద హిట్లర్స్ అని. యాక్చువల్గా హిట్లర్ పేరు దాని ముందు యాక్చువల్ వాడము. దాన్ని ప్లూరల్లో చెప్పేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతటిని దృష్టి ఉంచుకొని ఆ జాతి అంతా దృష్టి చెప్పినప్పుడు దాని ఆర్టికల్ని వాడాలి. నెక్స్ట్ అండి, నాట్ ఏ లీఫ్ రిమైన్డ్ ఆన్ ద ట్రీస్. ఆన్ ద ట్రీస్ అని చెప్పాలి. అంటే పొజిషన్ గురించి చెప్తే ఇప్పుడు ఆన్ ద ట్రీస్, ఆన్ ద ట్రీస్, అలాగే ఇన్ ద రివర్,
ఆ విధంగా ఇన్ ద స్కూల్ అని చెప్పేటప్పుడు పొజిషన్ గురించి చెప్పేటప్పుడు నౌన్ ఎక్కడ ఉందో దాని పొజిషన్ చెప్పేటప్పుడు దాని ఆర్టికల్ ఉపయోగిస్తాం. సో ఇక్కడ నాట్ ఏ లీఫ్ రిమైండ్ ఆన్ ద ట్రీస్ అంటే ఆ చెట్టుపై ఏమీ ఆకులు లేవు అని అర్థం. సో ఆన్ ద ట్రీస్ ఇక్కడ ఫిజికల్ పొజిషన్ చెప్పినప్పుడు ఆన్ ద ట్రీస్, ఎట్ ద పార్క్, ఇన్ ద పార్క్, ఎట్ ద జిమ్, ఇన్ ద జిమ్, ఆన్ ద ఫోన్, ఇన్ ద బ్యాంక్, ఎట్ ద బ్యాంక్ అంటే పొజిషన్ చెప్తారు అన్నమాట, ఎక్కడ ఉన్నారు ఏంటండి. అటువంటి పొజిషన్ చెప్పేటప్పుడు దాని ఆర్టికల్ ఉపయోగిస్తాం. వాటి ముందు పార్క్ ముందు ద, ఎట్ ద పార్క్, ఇన్ ద జిమ్, ఆన్ ద ఫోన్, ఇన్ ద బ్యాంక్. ఓకేనా? ఈ విధంగా ఫిజికల్ పొజిషన్ చెప్పేటప్పుడు దాని ఆర్టికల్ని ఉపయోగిస్తాం. అలాగే నేమ్స్ ఆఫ్ యునైటెడ్ కంట్రీస్ అంటే కొన్ని కంట్రీస్ సమూహం అన్నమాట. అది ఒక కంట్రీ కాదు, అది అక్కడ కొన్ని కంట్రీస్ సమూహం. యునైటెడ్ అని పేరుతో వచ్చిన అన్నింటి ముందు దాని ఆర్టికల్ ఉపయోగిస్తాం. చూడండి, ద యుఎస్ఏ. యుఎస్ఏ అంటే ఇక్కడ ఒక దేశం కాదు, అదా మనకి ఇక్కడ కొన్ని దేశాల సమూహం అది యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అలాగే ద యూకే, ద యునైటెడ్ కింగ్డమ్, ద యుఏఈ, అలాగే ద యుఎస్ఎస్ఆర్, అలాగే ద నెదర్లాండ్స్, అలాగే ద సోవియట్ యూనియన్, ద సూడాన్. ఇవన్నీ కొన్ని కంట్రీస్ సమూహము, ఒక రాజ్యం టైప్ అనమాట. వాటి ముందు దాని ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఓకేనా? మరికొన్ని రూల్స్ చూద్దాం. నెక్స్ట్ ఈ దాని ఆర్టికల్ గురించి మరికొన్ని రూల్స్ ఏంటంటే యూనిక్యూ థింగ్స్ అంటే విశ్వంలో ఒకటి మాత్రం అది ఒకటే ఉంటుంది, అటువంటి మరొకటి ఉండదు అనమాట. అటువంటి వాటిని యూనిక్ థింగ్స్ అంటాం. అటువంటి యూనిక్ థింగ్స్ పేర్ల ముందు మనము దాని ఆర్టికల్ని యూజ్ చేయాలి. అంటే సన్, ద సన్ అని రాయాలి. ఓకేనా? ద స్టార్స్, ద వరల్డ్, ద యూనివర్స్, ద మూన్, ది ఎర్త్, ద స్కై. ఓకేనా? నెక్స్ట్ అండి రిలీజియస్ బుక్స్ ముందు అంటే ఫేమస్ రిలీజియస్ బుక్స్ అంటే మతాలకు సంబంధించిన బుక్స్ ఉంటాయి, గ్రంథాలు ఉంటాయి కదా, మత గ్రంథాలు. వాటి ముందు దాని ఆర్టికల్ ఉపయోగించాలి. ద గీత, ద రామాయణ, ద బైబుల్, ద ఖురాన్. ఓకేనా? నెక్స్ట్ అంటే గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ అంటే పర్వతాల సమూహాల పేర్ల ముందు. అంటే సింగిల్ మౌంటైన్ ఉంటే మళ్ళీ దాని ఆర్టికల్ అసలు వాటికల్లా వాడకూడదు సింగిల్ మౌంటైన్ ఉంటే. కానీ కొన్ని మౌంటైన్స్ యొక్క సమూహం ఉంటాయి కదా, గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్, వాటి మీద మాత్రము దాని ఆర్టికల్ వాడాలి. ద హిమాలయాస్, ది ఆల్ప్స్, ద వింధ్యాస్, ది ఈస్టర్న్ ఘాట్స్. ఓకేనా? అయితే సింగిల్ ఎవరెస్ట్ అదే సింగిల్ మౌంటైన్స్ ఇచ్చినప్పుడు మాత్రము ఆర్టికల్ వాడకూడదు. మౌంట్ ఎవరెస్ట్ అనాలి తప్ప ద మౌంట్ ఎవరెస్ట్ అనకూడదు. ఇది ఎవరెస్ట్ శిఖరం సింగిల్ది. ఇవన్నీ ఏంటంటే హిమాలయాస్, ఆల్ప్స్, వింధ్యాస్, ఈస్టర్న్ ఘాట్స్ అనేవి కూడా అవన్నీ కొన్ని పర్వతాల సమూహాల పేర్లు. అవి గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. ఇవి ఇండివిజువల్ ఐలాండ్స్, మౌంటైన్స్. వీటికి ముందు మాత్రము ఎట్టి పరిస్థితులు కూడా ఆర్టికల్ వాడకూడదు. మౌంట్ అబు దాని ముందు కూడా ఆర్టికల్ వాడకూడదు. ఓకేనా? అదొక ఎక్సెప్షన్. నెక్స్ట్ అండి నేమ్స్ ఆఫ్ రివర్స్, సీస్, ఓషియన్స్ అంటే నదుల పేర్ల ముందు, సముద్రాల పేర్ల ముందు, మహాసముద్రాల పేర్ల ముందు దాని ఆర్టికల్ వాడాలి. ద గంగా, ద నైల్ నది, ద నైల్ రివర్, ద యమునా, అలా రివర్స్ నదులందు కూడా అన్ని నేమ్స్ ఆఫ్ రివర్స్ అన్నింటి ముందు కూడా దాని ఆర్టికల్ ఉపయోగించాలి. ద రెడ్ సీ, ద పసిఫిక్ ఓషియన్ సముద్రం పేర్ల ముందు. ఓకేనా? అలాగే మహాసముద్రాల పేర్ల ముందు కూడా ద పసిఫిక్ ఓషియన్, ద రెడ్ సీ అని మనం యూజ్ చేస్తాం దాని ఆర్టికల్ని. నెక్స్ట్ అంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. ఐలాండ్స్ ముందు ఐలాండ్స్ అంటే ఇక్కడ దీవుల సముదాయం, దీవుల సముదాయాల పేర్ల ముందు మనము ఇక్కడ దాని ఆర్టికల్ని ఉపయోగించాలి. ద అండమాన్స్, అలాగే ద వెస్ట్ ఇండీస్, ద ఫిలిప్పైన్స్. ఇవేంటంటే కొన్ని దీవులు సమూహాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఓకేనా? ఐలాండ్స్ యొక్క సమూహం ఇవన్నీ కూడా. ఇవంటే అండమాన్స్, వెస్ట్ ఇండీస్, ఫిలిప్పైన్స్. వాటి ముందు దాని ఆర్టికల్ ఉపయోగించాలి. అయితే ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఏంటంటే సింగిల్గా కొన్ని ఉంటాయి, వాటి ముందు మాత్రము అవి గ్రూప్ కాదు, అది ఒక్కటే ఉంటుంది ఐలాండ్. అటువంటి పేరు ముందు మాత్రము అసలు ఆర్టికల్నే వాడకూడదు. జావా, సుమత్రా, సైలాన్ ఇవంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కాదు, ఒక ఐలాండే. ఓకేనా? అంటే కొన్ని దీవుల సముదాయాలు ఉంటాయి కదా, వాటికి కొన్ని పేర్లు ఉంటాయి. వాటి పేర్ల ముందు అండమాన్స్, అలాగే వెస్ట్ ఇండీస్, ఫిలిప్పైన్స్ వాటి ముందు దాని ఆర్టికల్ ఉపయోగించాలి తప్ప జావా ముందు, సుమత్రా ముందు, సైలాండ్ ముందు మనము ఆర్టికల్ ఉపయోగించకూడదు. అది గ్రూప్ ఆఫ్ ఐలాండ్ కాదు. నెక్స్ట్ అంటే నేమ్స్ ఆఫ్ డిజర్ట్స్. ఎడార్ల పేర్ల ముందు ద సహారా డెజర్ట్, అలాగే ద థార్ డెజర్ట్. ఇక డిజర్ట్స్ నేమ్స్ ఏవిచ్చినా వాటి ముందు దాని ఆర్టికల్ని యూజ్ చేయాలి. అలాగే ఇక్కడ మనకి ఇక్కడ రిలీజియస్ నేమ్స్ ముందు దాని ఆర్టికల్ యూజ్ చేయాలి. ద హిందూస్, ద ముస్లిమ్స్, ద క్రిస్టియన్స్ అని దాని ఆర్టికల్ని
యూజ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి నేమ్స్ ఆఫ్ హిస్టారికల్ ప్లేసెస్ పేర్లు ముందు మనం ద ఆర్టికల్ని యూజ్ చేయాలి. ద తాజ్ మహల్, ద రెడ్ ఫోర్ట్. హిస్టారికల్ ప్లేస్ ఏది ఇచ్చినా సరే దాని ముందు దాని ఆర్టికల్ని యూజ్ చేయాలి. అలాగే పొలిటికల్ పార్టీస్ పేర్ల ముందు ద కాంగ్రెస్, ద బీజేపీ, ద జనతాదళ్, ద టీడీపీ, ద జనసేన అంటే పొలిటికల్ పార్టీస్ పేర్ల ముందు దాని ఆర్టికల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ ఆర్డినల్ నెంబర్స్ ముందు ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్ అని. ఓకేనా, దాని ఆర్టికల్ని ఉపయోగించాలి. నెక్స్ట్ అంటే సూపర్లేటివ్ డిగ్రీస్. మనకి డిగ్రీస్ ఆఫ్ కంపేర్ సూపర్లేటివ్ డిగ్రీస్ ఉంటాయి. సపోజ్ గుడ్, బెటర్, బెస్ట్, పాజిటివ్ డిగ్రీ, కంపేటిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. అందులో బెస్ట్ ముందు ద అని ఆర్టికల్ యూజ్ చేయాలి. ఓకేనా. బెస్ట్, లాంగెస్ట్, చివరిని ఈఎస్ట్ ఉన్నవి, అలాగే ఎంఓఎస్ట్ మోస్ట్ ఉన్నవి. ఓకేనా, వాటి ముందు దాని ఆర్టికల్ యూజ్ చేయాలి. ద టాలెస్ట్ బాయ్, టాలెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ. ద మోస్ట్ బ్యూటిఫుల్ ముందు దాని ఆర్టికల్ని యూజ్ చేయాలి. ద లాంగెస్ట్ రివర్, దానిది సూపర్లేటివ్ డిగ్రీ. ఈ విధంగా సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు దాని ఆర్టికల్ని యూజ్ చేయాలి. అలాగే నేమ్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అంటే ఫేమస్ న్యూస్ పేపర్స్ ముందు పేర్ల ముందు కూడా దాని ఆర్టికల్ యూజ్ చేయాలి. ద టైమ్స్ ఆఫ్ ఇండియా, ద హిందుస్థాన్ టైమ్స్, ద టైమ్స్. ఓకేనా, ఆ విధంగా న్యూస్ పేపర్స్ పేర్ల ముందు దాని ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఇవే కాకుండా చాలా మనకేంటంటే అవన్నీ యూనిక్ థింగ్స్ అన్నమాట. డామ్స్, అలాగే మనకి మ్యూజియంస్ ఉంటాయి. ఈ మ్యూజియం పేర్ల ముందు, డామ్స్ పేర్ల ముందు, ఎంట్ల ముందు కూడా డ్యామ్ పేర్ల ముందు మనకి దాని ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ అండి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు దాని ఆర్టికల్ యూజ్ చేయాలి ఆర్టికల్ని. అయితే ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఉంది, జాగ్రత్త చూడండి. గిరి కెనాట్ ప్లే పియానో అంటే గిరి పియానోని ప్లే చేయలేడు, అప్పుడు దాని ఆర్టికల్ని రాయాలి. మై సన్ వాంట్స్ టు ప్లే డాష్ డోలక్, ద డోలక్. ఇక్కడ ప్లే చేస్తాడు, ప్లే చేయడు అనే మీనింగ్ చెప్పేటప్పుడు ప్లే అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేస్తున్నాడు, ప్లే చేయడం అంటే ఇష్టము, వాడు ప్లే చేయలేడు, మొత్తం మీద ప్లే అనే మీనింగ్లో వచ్చేటప్పుడు, చేసినా చేయకపోయినా ప్లే అనే మీనింగ్లో వచ్చేటప్పుడు మాత్రమే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు దాని ఆర్టికల్ని యూజ్ చేయాలి. జనరల్గా చెప్పేటప్పుడు నేను పియానో కొన్నాను, డోలక్ కొన్నాను, ఈ తబలా కొన్నాను, ఇవి కొనేటప్పుడు ఈ జనరల్గా చెప్పేటప్పుడు మాత్రము వాటి ముందు ఏం రావాలంటే ఏ అని ఆర్టికల్ రావాలి. ఓకేనా. హీ హ్యాస్ బాట్ ఏ పియానో, జనరల్గా అది ఇండెఫినిట్ ఆర్టికల్ ఏ ఓడతాం, కానీ ప్లే అనే సందర్భంలో మాత్రం దాని ఆర్టికల్ యూజ్ చేయాలి. కానీ మిగతా జనరల్గా చెప్పేటప్పుడు కొన్నాను, వాళ్ళకి ఇచ్చాను, ఆ సందర్భంలో మాత్రము ఏ అని ఆర్టికల్ కానీ ఏ అని ఉపయోగిస్తాం, ముందన్న కాన్సనెంట్ సౌండ్ అలాగే వోవెల్ సౌండ్ బట్టి. ఓకేనా. నెక్స్ట్ అండి, హీ హ్యాస్ బాట్ ఏ పియానో. నెక్స్ట్ అండి, ద ప్లస్ నేమ్స్ ఆఫ్ నేషనాలిటీ ఎక్స్ప్రెసింగ్ వర్డ్స్ అంటే ఇండియన్స్, అలాగే తమిళియన్స్, అలాగే నేషనాలిటీ ప్రకారం అయితే అమెరికన్స్. తమిళియన్స్ అంటే మన ఇండియా పరంగా లోకల్, అది ఇండియన్స్, అమెరికన్స్, ఏషియన్స్, జపనీస్, ఇటాలియన్స్ ఉన్నాయి కదా, అవి నేషనాలిటీ తెలిపే పేర్ల ముందు దాని ఆర్టికల్ని యూజ్ చేయాలి. ది ఇండియన్స్, ది అమెరికన్స్, ది ఏషియన్స్, ది ఇటాలియన్స్. ఓకేనా. ప్రాపర్ నౌన్ కంపేర్ టు అదర్ ప్రాపర్ నౌన్. ఒక ప్రాపర్ నౌన్ని మరో ప్రాపర్ నౌన్తో పోల్చేటప్పుడు ఏ ప్రాపర్ నౌన్తో పోలుస్తున్నామో దానికి ముందు దాని ఆర్టికల్ ఉపయోగించాలి. అయితే యాక్చువల్గా ప్రాపర్ నౌన్స్ ముందు ఆర్టికల్ యూజ్ చేయకూడదు. రామ ముందు ఆర్టికల్ యూజ్ చేయకూడదు, గీత ముందు ఆర్టికల్ యూజ్ చేయకూడదు. ఓకేనా. అలాగే ప్లేసెస్ పేర్ల ముందు, విజయనగరం ముందు ఆర్టికల్ యూజ్ చేయకూడదు, విశాఖపట్నం ముందు ఆర్టికల్ యూజ్ చేయకూడదు. ఓకేనా. ప్రాపర్ నౌన్స్ ముందు ఆర్టికల్ యూజ్ చేయకూడదు. కానీ ప్రాపర్ నౌన్ని ఇంకో ప్రాపర్ నౌన్తో పోల్చేటప్పుడు దేనితో పోలుస్తున్నామో దాని ముందు దాని ఆర్టికల్ని వాడచ్చు. ఓకేనా. చూడండి, అబ్దుల్ కలాం ఈజ్ డాష్ న్యూటన్ ఆఫ్ ఇండియా. సో అబ్దుల్ కలాంని న్యూటన్తో పోలుస్తున్నాం. అబ్దుల్ కలాం ఇండియాకి న్యూటన్ అని, సో అబ్దుల్ కలాంని న్యూటన్తో పోలుస్తున్నాం. సో అబ్దుల్ కలాం అనేది ప్రాపర్ నౌన్, దీని ముందు వాడాం. ఈ అబ్దుల్ కలాంని ఎవరితో పోలుస్తున్నాము? న్యూటన్. ఇది ప్రాపర్ నౌనే. న్యూటన్ అనేది కూడా ఒక వ్యక్తి పేరే, అబ్దుల్ కలాం కూడా ఒక ప్రాపర్ నౌనే. కానీ ఈ అబ్దుల్ కలాంని న్యూటన్తో పోలుస్తున్నాము కాబట్టి దీని ముందు మాత్రం దాని ఆర్టికల్ వాడాలి. ఎవరిని పోలుస్తున్నామో అబ్దుల్ కలాం, సో దీని ముందు ఆర్టికల్ వాడకూడదు యాక్చువల్గా. కానీ ఎవరితో పోలుస్తున్నామో న్యూటన్తో, న్యూటన్ ఆఫ్ ఇండియా అని, అప్పుడు దాని ఆర్టికల్ వాడచ్చు రెండో ప్రాపర్ నౌన్ ముందు. ఓకేనా. నెక్స్ట్, అహ్మదాబాద్ ఈజ్ డాష్ మాంచెస్టర్ ఆఫ్ ఇండియా. ఇక్కడ అహ్మదాబాద్ అనేది ప్రాపర్ నౌన్, దాని ముందు ఆర్టికల్ వాడాం.
కానీ దీన్ని దేంతో పోలుస్తామో మాంచెస్టర్తో పోలుస్తాను. దీని ముందు మాత్రం దాని ఆర్టికల్ వాడాలి. అహ్మదాబాద్ ఈజ్ ద మాంచెస్టర్ ఆఫ్ ఇండియా, కాళిదాస్ ఈజ్ షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అన్నాడు. ఇక్కడ కాళిదాస్ ముందు వాడం, కాళిదాస్ ముందు అసలు పేర్ల ముందు వాడం, కానీ దీనిని వేరే వాళ్ళతో పోలుస్తాను. ఎవరితో పోలుస్తాను? షేక్స్పియర్తో. కాబట్టి ఇక్కడ ది అనే ఆర్టికల్ను ఉపయోగిస్తాం. ద కాళిదాస్ ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ అవార్డ్స్, ఫేమస్ అవార్డ్స్ వస్తారు కదా మనకి ఇండియాలోని. ఆ అవార్డు పేర్ల ముందు మనకి నేమ్స్ ఆఫ్ అవార్డ్స్ ముందు మనకి దాని ఆర్టికల్ని ఉపయోగించాలి. ద భారతరత్న, ద నోబెల్ ప్రైజ్ అని. ఓకేనా? సో అవార్డ్స్ పేర్ల ముందు దాని ఆర్టికల్ని ఉపయోగించాలి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. సి గోస్ టు డాష్ హాస్పిటల్ ఫర్ ట్రీట్మెంట్. హాస్పిటల్కి ట్రీట్మెంట్కి వెళ్ళింది. ట్రీట్మెంట్కి వెళ్ళడం అనేది ప్రైమరీ పర్పస్. ఎవరైనా ట్రీట్మెంట్ కోసం వెళ్తారు, ప్రైమరీ పర్పస్. సో అలా ప్రైమరీ పర్పస్ వచ్చేటప్పుడు ప్రైమరీ పర్పస్ వచ్చేటప్పుడు హాస్పిటల్ ముందు ఇటువంటి ఆర్టికల్ వాడకూడదు. సి గోస్ టు హాస్పిటల్ ఫర్ ట్రీట్మెంట్. హాస్పిటల్ ట్రీట్మెంట్కి వెళ్తాము, స్కూల్ చదువుకోవడానికి వెళ్తాము. ప్రైమరీ పర్పస్లో వెళ్ళేటప్పుడు దాని ముందు ఇటు ఆర్టికల్ని యూజ్ చేయకూడదు. కానీ సెకండరీ పర్పస్లో వెళ్ళేటప్పుడు మాత్రం దాని ఆర్టికల్ యూజ్ చేయాలి. సెకండరీ పర్పస్ అంటే ట్రీట్మెంట్ కాకుండా ఇంకెవరైనా కలవడానికి, స్కూల్ చదువుకోవడం కాకుండా ఇంకెవరు అబ్బాయిని తీసుకురావడానికో లేకపోతే ప్రిన్సిపల్తో మాట్లాడడానికో వెళ్ళేటప్పుడు మాత్రం సెకండరీ పర్పస్ వద్ది. అప్పుడు దాని ముందు దాని ఆర్టికల్ని యూజ్ చేయాలి. షీ గోస్ టు హాస్పిటల్ టు విజిట్ హెర్ ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ని విజిట్ చేయడానికి లేదు కాబట్టి ఇక్కడ దాని ఆర్టికల్ యూజ్ చేయాలి. ప్రైమరీ పర్పస్ ట్రీట్మెంట్ కోసమే వెళ్తారు కాబట్టి ఎవరైనా అప్పుడు ఆర్టికల్ వాడకూడదు. కానీ సెకండరీ పర్పస్ వేరే అవసరం వెళ్ళినప్పుడు మాత్రం దాని ఆర్టికల్ యూజ్ చేయాలి. ఐ గో టు డాష్ స్కూల్ టు బ్రింగ్ బ్యాక్ మై చైల్డ్. ఆ చైల్డ్ తీసుకురావడానికి వెళ్ళాడు కాబట్టి అతను అప్పుడు ఏమంటారు? దాని ఆర్టికల్ యూజ్ చేయాలి. అది సెకండరీ పర్పస్. అది స్కూల్కి చైల్డ్ తీసుకురావడానికి వెళ్ళాడు అంతే. ఓకేనా? ద చిల్డ్రన్ గోస్ టు స్కూల్ అనాలి. అంటే చిల్డ్రన్ స్కూల్కి వెళ్తున్నారని. చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు స్కూల్ అనాలి. ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్తారు, చదువుకోవడానికి వెళ్తారు, టు స్టడీ. అంటే అది ప్రైమరీ పర్పస్. కానీ నేను వెళ్ళి మా అబ్బాయిని తీసుకురావడానికి స్కూల్కి వెళ్తే మాత్రం అప్పుడు సెకండరీ పర్పస్ వద్దు, అప్పుడు దాని ఆర్టికల్ ఉపయోగించాలి. ఓకేనా? నెక్స్ట్ నో ఆర్టికల్ ప్లస్, ఇప్పుడు నో ఆర్టికల్ ఎక్కడ వాడకూడదని చెప్తాను చూడండి. నో ఆర్టికల్ ప్లస్ ప్లూరల్ కౌంటబుల్ నౌన్స్. ప్లూరల్ కౌంటబుల్ నౌన్స్ ముందు వాడకూడదు. ప్లూరల్ కౌంటబుల్ నౌన్స్ మీకు చెప్పాను, ఏ కానీ యాన కానీ సింగులర్ కౌంటబుల్ నౌన్ ముందు వాడుతామని. అలాగే దాని ఆర్టికల్ని ప్లూరల్ కౌంటబుల్ నౌన్స్ ముందు వాడతాము, అలాగే అన్కౌంటబుల్ నౌన్స్ ముందు వాడతాం. ఓకేనా? ఇక్కడ మాత్రం జాగ్రత్త చూడండి. ప్లూరల్ కౌంటబుల్ నౌన్స్ ముందు పర్టికులర్గా చెప్పకపోతే అదని డెఫినెట్గా దాని గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అవ్వకుండా దాని గురించి పర్టికులర్గా చెప్పకపోతే ప్లూరల్ కౌంటబుల్ నౌన్స్ ముందు ఆర్టికల్స్ని యూజ్ చేయకూడదు. యాక్చువల్గా బుక్ ముందు ఏ బుక్ అంటాం, కానీ ఇక్కడ బుక్స్ గివ్ నాలెడ్జ్ అన్నాడు కాబట్టి దీని ముందు ఆర్టికల్ వాడకూడదు. ప్లూరల్లో ఉంది. చిల్డ్రన్ లైక్ స్వీట్స్ అన్నాడు, ప్లూరల్లో ఉంది కాబట్టి వాడకూడదు. ఫ్లవర్స్ స్మెల్ స్వీట్ అన్నాడు, ఫ్లవర్స్ ప్లూరల్ ఉంది కాబట్టి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. ప్లూరల్ కౌంటబుల్ నౌన్స్ ముందు ఆర్టికల్ యూజ్ చేయకూడదు. మరి దాని ఆర్టికల్ని ప్లూరల్ కౌంటబుల్ నౌన్స్ ముందు వాడొచ్చాను. ఇప్పుడు అది పర్టికులర్ చేసి చెప్తారు అక్కడ ప్రత్యేకించి. ఓకేనా? ఎగ్జాంపుల్ చూడండి. డాష్ బుక్స్ బారోడ్ ఫ్రమ్ లైబ్రరీ షుడ్ బి రిటర్న్డ్. అంటే లైబ్రరీ నుండి ఏ బుక్స్ అయితే నేను తీసుకున్నానో ఆ బుక్స్ని తప్పనిసరిగా రిటర్న్ చేయాలి అని చెప్పాడు ప్రత్యేకించి. అక్కడ పాయింట్ అవుట్ చేసి చెప్పాడు, పర్టికులర్ చేసి చెప్పాడు, డెఫినెట్గా చెప్పాడు అనమాట అక్కడ. కాబట్టి డెఫినెట్గా దాని ఆర్టికల్ యూజ్ చేయాలి. ద బుక్స్ బారోడ్ ఫ్రమ్ లైబ్రరీ షుడ్ బి రిటర్న్డ్. యాక్చువల్గా అయితే ప్లూరల్ కౌంటబుల్ నౌన్స్ ముందు ఆర్టికల్ వాడము, కానీ దాన్ని పర్టికులర్ చేసి ప్రత్యేకించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తూ చెప్పాడు అంటే దాని ఆర్టికల్ యూజ్ చేయాలి. నెక్స్ట్ అండి, ప్రాపర్ నౌన్స్ ముందు ఆర్టికల్ యూజ్ చేయకూడదు. గిరి నో ఆర్టికల్, ఠాగూర్ నో ఆర్టికల్, విశాఖపట్నం నో ఆర్టికల్, ఇండియా నో ఆర్టికల్, అమెరికా నో ఆర్టికల్. ప్లేసెస్ పేర్ల ముందు, పర్సన్స్ పేర్ల ముందు ఆర్టికల్స్ని వాడకూడదు. నెక్స్ట్ అండి, నో ఆర్టికల్ ప్లస్ మ్యాన్ ఆర్ ఉమెన్. మ్యాన్ ఆర్ ఉమెన్ని ఆ మ్యాన్ జాతంతరికి ఉద్దేశించి చెప్పినప్పుడు, ఆ ఉమెన్ జాతంతరికి ఉద్దేశించి చెప్పినప్పుడు, హోల్ క్లాస్ చెప్పినప్పుడు ఆర్టికల్ యూజ్ చేయకూడదు. మ్యాన్ ఈజ్ మోర్టల్ అనాలి, ఉమెన్ ఈజ్ జెంటిల్ అంతే, కానీ ఏ మ్యాను ఏ ఉమెన్ అని అనకూడదు. మరి దీని వేరే సందర్భాలు చెప్పినప్పుడు పర్టికులర్ చేసి చెప్పినప్పుడు మాత్రం దాని ఆర్టికల్ యూజ్ చేయాలి. ఎలాగంటే డాష్ మ్యాన్ ఆన్ ద స్టేజ్ ఈజ్ ఎ టీచర్. ఇక్కడ ప్రిపోజిషన్ ఆఫ్ ప్రేజ్ ఉంది, ప్రిపోజిషను నౌను. డాష్ మ్యాన్ ఆన్ ద స్టేజ్, ఈ మ్యాన్ గురించి చెప్తుంది ఇది. సో ఈ ప్రిపోజిషనల్ ప్రేజ్ ముందు నౌన్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, పర్టికులర్ చేస్తుంది. ఆ స్టేజ్ ముందున్న మనిషే టీచర్ అని. అలాంటప్పుడు మ్యాన్ ముందు దాని ఆర్టికల్ని వాడాలి. ఐ సా ఏ మ్యాన్, నేను ఒక మనిషిని చూశాను. ఇది జనరల్గా చెప్తాను, ఎవరో ఒక మనిషిని చూసాము నువ్వు దృష్టిలో పెట్టుకుని చెప్తాను. కానీ ఇక్కడ ఏంటంటే మ్యాన్ ఈజ్ మోడల్ అంటే మొత్తం మ్యాన్
ఆ క్లాస్ అంతటికి ఆ జాతి అంతటికి ఉద్దేశించి చెప్తున్నాం కాబట్టి మ్యాన్ ఈజ్ మోటల్ అనాలి, ఉమెన్ ఈజ్ జెంట్లు అనాలి తప్ప ముందు ఏ ఆర్టికల్ కానీ దాని ఆర్టికల్ కానీ ఏది వాడకూడదు. వాటిని పర్టికులర్గా చేసి చెప్పినప్పుడు దాని ఆర్టికల్ వాడాలి. జనరల్గా చేసినప్పుడు నేను ఒక మనిషిని చూశాను, నేను ఒక లేడీని చూశాను, ఐ సా ఏ ఉమెన్, అలాంటప్పుడు ఏ ఆర్టికల్ని వాడచ్చు. నెక్స్ట్ నో ఆర్టికల్ ప్లస్ లాంగ్వేజెస్, గేమ్స్, సబ్జెక్ట్స్. లాంగ్వేజ్ల ముందు, గేమ్స్ ముందు, సబ్జెక్ట్స్ ముందు మనము పేర్ల ముందు మాత్రం ఆర్టికల్స్ వాడకూడదు. ఇంగ్లీష్ ఈజ్ ఏ యూరోపియన్ లాంగ్వేజ్, నో ఆర్టికల్. ఐ లైక్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ పేరు ముందు వాడకూడదు. చెస్ ఈజ్ ఏ గుడ్ గేమ్, గేమ్స్ పేరు ముందు వాడకూడదు. వాటిని పర్టికులర్స్ చేసి చెప్పినప్పుడు మాత్రం దాని ఆర్టికల్ వాడాలి. అలాగే ఇక్కడ లాంగ్వేజెస్ పేర్ల ముందు మాత్రం ఆర్టికల్ వాడకూడదు. కానీ ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఏంటంటే, ఉదాహరణ చూడండి, డాష్ ఇంగ్లీష్ స్పీక్ డాష్ ఇంగ్లీష్ ఇన్ ఇంగ్లాండ్. అక్కడ చూడండి, అక్కడ ద ఇంగ్లీష్ స్పీక్ ఇంగ్లీష్ ఇన్ ఇంగ్లాండ్ అనాలి. అంటే మొదట ఇంగ్లీష్ ముందు దాని ఆర్టికల్ ఉపయోగించాను, రెండు ఇంగ్లీష్ ముందు ఆర్టికల్ ఉపయోగించాను. ఎందుకంటే ద ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మాట్లాడేవారందరూ, స్పీక్ ఇంగ్లీష్ ఇన్ ఇంగ్లాండ్ అంటే ఇంగ్లాండ్లో ఇంగ్లీష్ మాట్లాడతారని. సో రెండో ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్ని చెప్తుంది. లాంగ్వేజ్ ముందు ఆర్టికల్ వాడకూడదు. ముందు ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్ మాట్లాడే అందరి దృష్టిలో పెట్టుకొని మాట్లాడింది. ఫ్రెంచ్ అంటే ఫ్రెంచ్ మాట్లాడేవారిని అందరం కూడా ఉపయోగిస్తాం. ఓకేనా? ద ఫ్రెంచ్, ద ఇంగ్లీష్ అంటే దాని అర్థం ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడేవారు అందరూ అని అర్థం, ఆ హోల్ క్లాస్ అనమాట. ద ఫ్రెంచ్ అంటే ఫ్రెంచ్ భాష మాట్లాడే వాళ్ళందరూ అని అర్థం, అంతేగాని అది భాష కాదు. ప్రత్యేకించి ఇది భాష, లాంగ్వేజ్ అని మీనింగ్ వచ్చేటప్పుడు మాత్రమే ఆర్టికల్ వాడకూడదు. ద ఇంగ్లీష్ స్పీక్ ఇంగ్లీష్ ఇన్ ఇంగ్లాండ్. సో ఫస్ట్ ఇంగ్లీష్ ముందు దాని ఆర్టికల్ వాడాలి, రెండు ఇంగ్లీష్ ముందు ఆర్టికల్ వాడకూడదు. రెండు ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్ చెప్తుంది, ఓకేనా, భాషను చెప్తుంది. మొదటి ఇంగ్లీష్ అనేది మాట్లాడేవారు అందరిని దృష్టిలో పెట్టుకు చెప్తుంది. ఓకేనండి? సో ఇది ఆర్టికల్ సంబంధించి 10th క్లాస్ వారికి మాత్రం ఉపయోగపడేది. నెక్స్ట్ నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని డిఎస్సి, టెట్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ఈ ఆర్టికల్ సంబంధించిన నెంబర్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. అవన్నీ డెప్త్గా మీకు వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఓకేనా?